ఈరోజు దేవుని వాక్యము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ప్రభు మనకిచ్చిన ఈ వాక్యమును బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాము. ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, సహనముతో మనము కనిపెట్టుకొని ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. మన ప్రార్థనలు ఆలకించటానికి దేవుడు ఎన్నో మాటలు ప్రోత్సహిస్తూ బైబిల్లో మనతో మాట్లాడుతున్నాడు. అందులో ఇది ఒకటి, సహనముతో మనం కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా కార్యము కొరకు సహనముతో మనము వేచి ఉండాలి. ఓర్పుతో మనము ఆయన కార్యములు జరిగించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ కార్యము కొరకైతే నీవు తప్పిస్తూ ఉన్నావో దాని విషయంలో నీవు ఓర్పు కలిగి ప్రార్థన చేయు. ప్రభువు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేస్తాడు. అటువంటి సహాయము మనమందరము పొందుకొందుముగాక. నాతో పాటు ప్రార్థనకు ఏకీభవించండి. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు మా అవసరము కొరకును, మా ప్రతి సమస్య కొరకును నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. సహనముతో కనిపెట్టుకొని ఉండమని, మీరు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయము చేయువాడు అని మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ పిల్లలు ఏ సహాయము కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ కష్టములో నుండైతే విడుదల పొందాలని నీ సన్నిధి వైపు, నీ వైపు చూస్తూ ఉన్నారో, వారందరి ఎడల కృప చూపి గొప్ప కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థన, మా విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకునండి. మీ ప్రియ పిల్లలమైన మమ్ములను మీరు బహుగా హెచ్చించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.